హలో అందరికీ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా. ఈరోజైతే బెల్లం పరమాన్నం అయితే చేసామండి. ఎలా చేసుకున్నామో చూపిస్తాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పాలు అయితే, అంటే 2 గ్లాసులు అంటే 2 లీటర్ పాలు పోసుకొని 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి. సో బియ్యాన్ని మంచిగా నానపెట్టుకొని, సో పాలు అయితే మంచిగా మరగబెట్టుకోవాలండి. మంచిగా మరిగేదాకా ఉంచాలి. ఆ తర్వాత అందులో బెల్లము ఆ తర్వాత తురిగిన బెల్లం అండ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి కొంత వేసుకోవాలి. తర్వాత ఇలాచి పొడి కూడా వేసుకోవాలండి. మంచిగా అవన్నీ వేసుకొని మంచిగా మరగాలి పాలు. ఒక పొంగు వచ్చేంత వరకు పాలను అయితే మంచిగా మరిగించాలండి. ఇలా ఒక పొంగు రావాలి. ఆ తర్వాత దాంట్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత, రైస్ ఉడికిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత మనం టేస్టీగా చేసుకున్న పాయాసాన్ని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో నెయ్యి పోసుకొని తింటే ఉంటుందండి. యమ్మీగా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.